ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నిడదవోలు పర్యటనకు వచ్చారు. ఆయన శాఖకు సంబంధించే మన్రేగా ఎన్ఆర్జీఎస్కి సంబంధించి కొన్ని లక్షల మందిని అందులోంచి ఎవరికైతే ప్రతిరోజు వాళ్ళకి కార్డ్ సిస్టమ్ ఉంటుందో ఆ కార్డ్స్ అన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు లక్షల మందికి. మరి ఆయన శాఖకు సంబంధించే మరి ఆయనకు ఆ విజిలెన్స్ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఆయన పేపర్ చదువుతారో లేదో కూడా నాకు తెలియదు. లేకపోతే మీ పంచాయతీరాజ్కి సంబంధించి మీ కార్యదర్శులు కానీ మీకు కానీ ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నాకు తెలిసి భారతదేశం వ్యాప్తంగా మనం చూస్తే మన్రేగాలో జాబ్ కార్డ్స్ తీసేసిన అతిపెద్ద రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వీళ్ళు ఒక పక్కన కొయిలేషన్ గవర్నమెంట్లో ఉన్నారా, జాబ్ కార్డ్స్ ఏమో విపరీతంగా లక్షల కొద్ది తీసేస్తా ఉన్నారు. అసలు ఒకసారి అర్థం చేసుకోండి, లక్షల కొద్ది పంచాయతీరాజ్కి సంబంధించిన శాఖలో పేద ప్రజలకి సంబంధించి జాబ్ కార్డ్స్ అంటే రోజువారీ కూలీ అవి ఇచ్చే లక్షల కొద్ది తీసేస్తా ఉన్నారు. మరి ఆయనకు ఆ సీరియస్నెస్ ఉన్నట్టు కనబడట్లా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడినప్పుడు కూడా నేను 15 సంవత్సరాల దాకా సీఎం గురించి ఎవరు ఎత్తద్దు, 15 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాను అని ఆయన మాట్లాడిన వ్యక్తి. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, సీఎం అయ్యే ఉద్దేశం లేదు 15 సంవత్సరాల దాకా అంటే. నాకు ఒకటి అర్థం కావట్లేదండి, పవన్ కళ్యాణ్ గారు వయసు ఎంతండి? నాకు తెలిసి 54-55 ఏళ్ళు ఉన్నాయి. అంటే 15 సంవత్సరాలు అంటే ఎంత అవుతుందండి? 70 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన నీకుందా? అంటే దానికి అర్థం ఏంటి? అంటే నీకు అసలు ఆలోచనే లేదు. ఒక పక్కనేమో మీ కులం ఓట్లు నీకు కావాలా, కాపు కులం ఓట్లు మీకు కావాలా, ఆ ఓట్లు వేయించుకుని ఏదో రకంగా ఆ పక్కన తెలుగుదేశం పార్టీకి పనిచేసే కార్యక్రమం. మీరు ఎంతసేపు ఏంటంటే స్వయం ప్రకాష్ కాదు, తెలుగుదేశం పార్టీకి వర్క్ చేసే కార్యక్రమం. ఏదో అంటారు కదా, ఓ లీజ్ పని చేస్తాము లేకపోతే ఒక కాంట్రాక్ట్ పని చేస్తారు, అలా కాంట్రాక్ట్ కార్యక్రమం జరుగుతుంది. అంటే 15 సంవత్సరాల దాకా నాకు ఆ సీఎం అనే ఆలోచన మీరు అందరూ పక్కకు తీసేయండి అని మాట్లాడుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటంటే 70 సంవత్సరాలకి ఈయన ముఖ్యమంత్రి అవుతాడట. అంటే ఈ లోపల మొత్తం కాపు కులస్తులందరినీ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి మీరు అందరూ కూడా జెండాలు మోయండి అని చెప్పే కార్యక్రమమే కదండి. ఇవాళ క్లియర్గా అర్థమవుతోంది, ఎంత డెలిబరేట్గా అర్థమవుతోంది.